నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి వైశాఖ మాసంలో మే నెలలో ఏ విధంగా ఉన్నాయి నవగ్రహాల స్థితిగతులు, అలాగే వారికి ఫలితాలు అనేవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసినట్టయితే శుక్రుడు శుభుడు, అలాగే రవి బుధ గురులు అర్ధశుభులుగా వీరికి ఉన్నారు. ఈ నెల మధ్య నుంచి కూడా వీరికి గురుబలం అనేది రావటం జరుగుతోంది. శని కొంత అష్టమంలో ఇబ్బందులు పెట్టినప్పటికీ మే 15 నుంచి వీరికి గురుబలం అనేది పెరుగుతుంది. కాస్త అన్నింటా జయము, ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం అనేది ఇక్కడ గోచరిస్తున్నది. విద్యార్థులకు అన్నింటా కూడా శ్రద్ధ పెరుగుతుంది. కాబట్టి గృహం తీసుకోవాలనే అవకాశం కూడా వీరికి జరుగుతుంది. అన్నింటా కూడా శుభము అని మనం చెప్పవచ్చు. వాహనం తోలేటప్పుడు కారు కానీ బైక్ కానీ వీటి మీద కొంత జాగ్రత్త అవసరం. ప్రమాద సూచనలు కనబడుతున్నాయి. మధ్య నుంచి మే 15 నుంచి గురుబలం ఉన్నది కాబట్టి వీరికి అన్నింటా లాభములు. కాంట్రాక్ట్ చేసేవాళ్ళు, బిజినెస్లు చేసేవాళ్ళు, వృత్తి ఉద్యోగాల్లో అన్నింటా కూడా వీరికి లాభిస్తుంది అని మనం చెప్పవచ్చు. విదేశీ ప్రయాణాలు చేద్దామనుకున్నా కూడా వీరికి లాభిస్తుంది. గృహ వసతులు, ఆకస్మిక ధన అవకాశాలు కూడా వీరికి కలుగుతాయి.